ఎవరైనా పాట పాడతారా? సరే పాట పాడుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెన్నో ద్రొల్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్నో పొల్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల. ప్రతి ఉదయము నీ వాత్సల్యముతో నన్ను చేర్చుకుందువు నీదు కరుణతో. ప్రతి ఉదయము నీ వాత్సల్యతతో నన్ను చేర్చుకుందు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 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 ఐ థింక్ అందరూ జాయ్ఫుల్గా ఉండుంటారు కదా. అండ్
మనం స్టార్టింగ్లో అంతమంది జాయిన్ అవ్వలేదు, మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ నేను మరొకసారి విష్ చేస్తున్నాను. ఫస్ట్లీ ఐఎమ్ విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. అండ్ ఈ ఇయర్లో చాలా బ్లెస్సింగ్స్ దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుని బట్టి విశ్వసిస్తున్నాను. అండ్ ఈరోజు అందరం కూడా చర్చ్లో వచ్చిన నూతనమైన వాగ్దానములను బట్టి స్టిల్ గాడ్ యు ఆర్ బీ విత్ మీ, నువ్వు నాతో ఉన్నావని ఎంతగానో దేవుని స్తుతించి ఉంటాం కదా. ఇటువంటి ఈ సంతోషమనే మరలా ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనకి అనుగ్రహించనే ఉన్నారు. మనమందరం కూడా ఎంత బ్లెస్ఫుల్ చెప్పండి. మార్నింగ్ టైంలో మాత్రమే కాదు, అట్ ద ఎండ్ ఈ మార్నింగ్ అంతా కూడా ఇంత బాగా జరిగించినందుకు స్తుతి చెల్లించడానికి మనకి దేవుడు ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఇచ్చారు. అండ్ ఇలాగనే ఎవ్రీడే మనం గ్యాదర్ అవ్వాలని బలంగా ప్రార్థన చేద్దాము. అండ్ అలాగే ఇంకా మనం ఆత్మలో బలపరచబడాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ న్యూ ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ, లేదా మీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం కానీ, ఏదైనా థింగ్ హ్యాపెన్ టు యూ, ఈరోజు ఏదైనా సంతోషకరమైన వార్త షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? చేసుకోవాలనుకుంటున్నారా? సరే, ఈరోజు మనము వాక్యంలోనికి వెళ్దాము. న్యూ ఇయర్ అనగానే వాట్ ద పీపుల్ థాట్ వాస్, చాలామంది అనుకునేది ఏంటంటే, ఇప్పుడు న్యూ ఇయర్ అయినంత మాత్రాన ఏం మారింది, సేమ్ అదే లైఫ్, అదే బోరింగ్ లైఫ్, అదే పీపుల్ అరౌండ్ అస్, ఈ విధంగా థింక్ చేస్తూ ఉంటారు. నా కష్టాలు ఏమీ తీరలేదు, నేను స్టిల్ యాజ్ ఏ పర్సన్ నిన్న ఎలా ఉన్నానో ఈరోజు కూడా అలాగనే ఉన్నాను, ఇంత లోపల ఏం మారిపోయింది అని చాలామంది యాజ్ యూజువల్గా ఉంటారు. బట్ యాజ్ ఏ బిలీవర్ ఆఫ్ గాడ్గా న్యూ ఇయర్ అంటే ఏంటి అనేది మనం అందరం తెలుసుకునే వారుగా ఉండాలి. జస్ట్ న్యూ ఇయర్ అంటే ఒక డే మారింది, లేదా ఒక మంత్ మారింది, ఒక ఇయర్ నెంబర్ చేంజ్ అయింది అని మాత్రం కాదు. కానీ ఈ నూతన సంవత్సరమును బట్టి దేవుడు మనకి నూతన అవకాశాలని మరొకసారి మనందరికీ అనుగ్రహిస్తున్నారు అని మనం అందరం కూడా నమ్మి ఉండాలి. ఇంతవరకు లాస్ట్ డే వరకు, అంటిల్ ఎస్టర్డే వరకు చాలా సారోస్ గుండా మనం వెళ్ళి ఉండొచ్చు, లేదా ఒక పర్టికులర్ విషయం బట్టి చింతిస్తుండొచ్చు. బట్ దిస్ డే, ఈ రోజు నుంచి మనం ఒక న్యూ చాప్టర్లో ఉన్నాం. ఒక 2025 అనే బుక్కి ఓపెనింగ్ పేజ్లో, ది బిగినింగ్లో ఉన్నాము. అంటే దేవుడు ఒక ఫ్రెష్ బుక్ని మనకి ఇచ్చారు. ఇంకా ఆ బుక్లో మనము ఈ రోజున ఎలాగనైతే ఏ రిజల్యూషన్స్ అయితే తీసుకుని మనం త్రూఅవుట్ ఇయర్ అప్లికబుల్ చేయబోతున్నామో వాటన్నిటి పట్ల దేవుడు మనకి బలంగా తోడై ఉన్నానంటూ సెలవిస్తూ ఈరోజు మనందరికీ వాగ్దానములు ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు. దేవుడు మనకు చెప్తున్నారు కదా, నూతన సంవత్సరం అంటే ఒక డేట్ చేంజ్ కావడం కాదు, మంత్ చేంజ్ కావడం కాదు, అండ్ అలాగే ఇయర్ నెంబర్ చేంజ్ అవడం కాదు. కానీ ఇది నేను మీకు అనుగ్రహిస్తున్న మరొక నూతనమైన అవకాశము, లేదా దిస్ ఇస్ ద న్యూ స్టార్ట్. ఇప్పుడు ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతున్నప్పుడు, లేదా దానికి ఎక్కువ వర్క్ లోడ్ అయినప్పుడు సిస్టమ్ కానీ, ఫోన్ కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ సంబంధించిన డివైజెస్ మనం ఏం చేస్తాము, రీబూట్ ఆర్ రీస్టార్ట్ చేస్తాం, లేదా రీఫ్రెష్ చేస్తాం ఎక్కువగా వర్క్ చేసినప్పుడు. అలాగనే గత సంవత్సరము నీవు పడిన శ్రమలన్నిటికీ ఇదిగో నేను ఈ నూతన సంవత్సరం ఒక రీఫ్రెష్ ఇస్తున్నాను, నీకు ఒక రీస్టార్ట్ ఇవ్వబోతున్నాను. ఈ రీస్టార్ట్లో నీవు గతంలో జరిగిన బాధలన్నీ కూడా మర్చిపోయి ఒక ఫ్రెష్గా ఒక న్యూ ఇయర్ని స్టార్ట్ చేయని దేవుడు మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉందనుకోండి, ఆ ఫ్లవర్ని పర్సన్స్, అకార్డింగ్ టు పర్సన్స్ దాన్ని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఒకరు తల్లో పెట్టుకోవచ్చు, లేదంటే దాన్ని ఒకరు షర్ట్కి పెట్టుకోవచ్చు, లేదా ఇంటి డెకోర్కి వాడుకోవచ్చు. అలాగనే దేవుడు మనకి ఒక నూతనమైన ఫ్లవర్ లాంటి ఒక మంచి లైఫ్ని ఇచ్చారు. అండ్ అలాగే ఈ యొక్క 2025 సంవత్సరం అనే ఒక ఫలమును మనకు అనుగ్రహించారు. దీన్ని నువ్వు ఎలా వాడుకుంటావు? నీవు యూజ్లెస్గా దాన్ని అక్కడే పక్కన పెట్టేసి అలాగనే వాడిపోనిచ్చేస్తావా, లేదా దాన్ని త్రూఅవుట్ ఇయర్
అది అంతే ఎవర్ గ్రీన్గా ఉండాలని నీవు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ దాని యందు కేర్ చేసుకుంటూ నీవు వస్తావా అన్న టోటల్ డిపెండెన్సీ, టోటల్ విషయం అంతా కూడా నీ యొక్క ఆత్మీయ స్థితి అండ్ అలాగే నీ మెంటల్, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అన్న నీ థాట్స్లో అనేది మొత్తం ఇమిడి ఉంది. అయితే నూతన సంవత్సరం అంటే దేవుడు ఈరోజు మనకి ఏం సెలవిస్తున్నారు అని ఈరోజు వాక్యంలో మనం గమనించుకుందాం. మొదటగా వాక్యం చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగునట వలన రూపాంతరము పొందుడి. నూతన సంవత్సరం అంటే లేదా నూతనం అంటే దేవుడు ఏం సెలవిస్తున్నారు? ఇదిగో నూతన న్యూ ఇయర్ అనగా లోకానుసారమైన రీతులు కాదు, లోక ఆచారాలు కాదు. అఫ్ కోర్స్ ఉంటాయి. న్యూ ఇయర్ అనగానే ఒక ఫెస్టివ్ లాగా చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ మనం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. లైక్ ఎలాగా కేక్ కట్ చేస్తారు అండ్ క్రాకర్స్ బ్లాస్ట్ చేస్తారు, ఇంకా నచ్చిన ఫుడ్ అంతా కుక్ చేసుకుంటారు, రంగోలి వేస్తారు. ఇదంతా కూడా లోకానుసారమైనది. కానీ నువ్వు వెన్ ఇట్ కమింగ్స్ టు డివోషన్, ఆత్మానుసారంగా నూతనము లేదా న్యూ బిగినింగ్ అనేది ఏం తెలియచెప్తుందంటే దేవుడు అంటున్నారు కదా 2వ వచనంలోనే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుడు అంటున్నారు. ఇవన్నీ ఈ సెలబ్రేషన్స్ అన్ని ఒక పక్కనైతే మనకి మనం దేవుని చిత్తంలో నీ యందు దేవుని ప్రణాళిక ఏమై ఉందో తెలుసుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్స్పెక్టివ్గా దేవుడు నీకు ఈరోజు చెప్తున్నారు. అది ఎలాగనంట, నీ యందు దేవునికి ఏదైతే మంచిదై ఉందో, అక్కడ ఉంది కదా, ఉత్తమమైనది అనుకూలమైనది ఏదైతే దేవుడు నీకు ఇది బెస్ట్, ఇది నీకు నీవున్న సిచ్యువేషన్స్లో ఇది ఇస్తే నీకు బెటర్ అని దేవుడు ఏదైతే ఫీల్ అవుతున్నారో, అండ్ అలాగే సంపూర్ణమైనది ఏదైతే నీకు ఇస్తే నీ లైఫ్లో ఈ యొక్క వెలుతుంది, ఈ వెలుతుని నీకు ఇస్తే దేవుడు నీకు అనుగ్రహిస్తే దాన్ని నువ్వు ఫుల్ఫిల్ అయిపోతావు. నీ లైఫ్ ఇంకా కంప్లీట్నెస్ అవుతుంది. ఇలాంటి విషయములన్నీ కూడా దేవుని చిత్తంలో ఏమై ఉన్నవి అని పరీక్షించి తెలుసుకుని వారుగా ఉన్నప్పుడు మనకి నూతన అనుభవము, నూతన స్వభావము, నూతన మనసు అనుగ్రహించబడుతుందని ఇక్కడ సెలవించబడుతుంది. చివరి మాటలో మనం చూసినట్లయితే 2వ వచనంలోనే మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఏమనుంది, ఇదిగో మీ మనసును మార్చుకోవటం వలన మీరు న్యూ బార్న్ అవుతారు, అనగా నూతనంగా జన్మిస్తారు లేదా నూతనంగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఇదివరకు ఎప్పుడైతే నీకు దేవుని చిత్తంలో నీకు కావలసినది ఏంటి, దేవుడు నీకు ఏదిస్తే నువ్వు సంపూర్ణం అవుతావు, కంప్లీట్నెస్ ఫీల్ అవుతావు అన్న విషయాలని నీవు గ్రహించుకున్నప్పుడు నీకు నూతన ఫీలింగ్ వస్తుంది. ఎలాగనా న్యూ బార్న్ ఫీల్ వస్తుంది అనమాట. ఇది ఇప్పటి వరకు జీవించున్నది వేరు, ఇక మీదట జీవించబోయేది వేరు దేవుని చిత్తంలో అన్న రియలైజేషన్ అనేది మనకు వస్తుంది అని ఇక్కడ చదవబడిన వాక్యమును బట్టి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనము ఇలాగన సజీవులుగా ఉన్నాము అంటే గత సంవత్సరమున దేవుని యొక్క సహాయము, ఆయన యొక్క కృప మనకి తోడై ఉంది కాబట్టే నేటి వరకు మనము ఇలాగనొచ్చాం. ఒక మాట ఉంది కదా, దేవుడు దీవిస్తున్నారు కాబట్టి మనం జీవిస్తున్నాం. ఈ మాట ఎంత సత్యమైనది చెప్పండి. అవును కదా. ఇదిగో దేవుడు మనం ఎన్ని అపరాధములు చేసినా, ఎన్ని పాపములు చేసినా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినా స్టిల్ ఆయన మనల్ని ప్రేమిస్తూ దీవిస్తూ వచ్చారు కాబట్టే ఇంకా మనము జీవించి ఉండగలము. కాబట్టి ఈ సత్యమును మనం అందరము గ్రహింపగలిగిన వారుగా ఉండాలి. ప్రభువుని అడుగుదాం ఈరోజు, ప్రభువా ఇదిగో నీ దీవెన గత సంవత్సరంలో నాకు అనుగ్రహించావు, ఈ నూతన సంవత్సరంలో కూడా నీ దీవెన అనుగ్రహించు వారే మమ్మను జీవింపచేసి మరొక నూతన సంవత్సరంలోనికి నీ చిత్త ప్రకారముగా అడుగు పెట్టనిమ్మని ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనం దేవుని దీవెనల కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. అలాగనే నూతన సంవత్సరం అంటే మనకి మరొక మాటలో తెలుస్తుంది కదా, ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన అంటే పాతకాలపు, అంటే లాస్ట్ ఇయర్లో థింగ్స్ ఏవైతే విచ్ హార్మ్స్ టు యూ, ఏదైతే నీకు అపాయం తెచ్చిపెట్టాయో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి నీ దేవునికి నీతిగా, దేవునికి నచ్చిన విధంగా నిన్ను నువ్వు మలుచుకోవడమే
నవీన స్వభావాన్ని పొందుకోవడం అని ఈరోజు నూతన సంవత్సర వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. అలాగే నిన్న మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 66:18 ఉంది కదా, హృదయంలో కూడా పాపము లక్ష్యము చేయకూడదని మనం తెలుసుకున్నాం గత దినమున. ఎప్పుడైతే మన ప్రార్థనకి జవాబు రావట్లేదని దుఃఖపడుతున్నామో దానికి కారణం ఇదే. హృదయములో నీవు ఆలోచించే ఆలోచనలు లేదా హృదయం ద్వారా నీవు చేసే పాపమే నీ యొక్క ప్రార్థనకి అడ్డుగా ఉందేమో, దాన్ని విడిచిపెట్టాలి అని గత దినమున మనం తెలుసుకున్నాం. ఈరోజు నూతన స్వభావాన్ని పొందుకోవాలంటే మరొక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ యొక్క ఆలోచనలన్నిటినీ కూడా సరి చూసుకోవాలి. నీ యొక్క తలంపులన్నిటినీ కూడా దేవునికి నచ్చిన రీతంగా తీర్చిదిద్దుకోవాలి. క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తలంపులే. క్రైస్తవులకు వచ్చే థాట్స్, తన హృదయంలో మదిలో మెల్లే ఆలోచనలు బట్టే ప్రతి ఒక్క హ్యూమన్ యొక్క నేచర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అండ్ డిపెండ్ అయి ఉంటుంది. మన యొక్క ఆలోచనలు ఎంత ప్యూర్ అండ్ క్లియర్గా ఉంటాయో అప్పుడే మనము దేవుని యొద్ద కూడా అంతే ప్యూర్ అండ్ క్లియర్గా విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధినందు మ్రోకరించి మనం ప్రార్థన చేయగలము. ఈరోజు వాక్యమైన మనమందరము కూడా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మనమందరము నూతనమైన దీవెనలు దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి అంటే ఇదిగో లోక ఆచారములు కాకుండా దేవుని యొద్ద నుండి ఏదైతే మనకు మంచిదో, దేవుని చిత్తము మన యందు ఏమైతే ఉందో దానిని బట్టి కనిపెట్టి ప్రార్థించువారుగా ఉండి ఎడల మనమందరం కూడా నూతన స్వభావాన్ని, నూతన మనసును పొందుకోగలం. ఈరోజు స్టార్టింగ్లో ఉన్నాం. ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఒక బుక్, వైట్ బుక్ 2025 అనే వైట్ బుక్ దేవుడు మన చేతిలో పెట్టి ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ డే కంప్లీట్ అయింది. ఈ ఫస్ట్ డేన ఒక రిజల్యూషన్ తీసుకోండి. మీరు ఆ రిజల్యూషన్ ఎలాగనో ఉండాలంటే అది మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా దేవుని దగ్గర లేదా ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని బహుగా వృద్ధి చేసేటట్లుగా ఆ యొక్క రిజల్యూషన్ ఉండలాగున దేవుని యొద్ద ఒక వాగ్దానం చేసుకోండి. ఆ యొక్క వాగ్దానంని బట్టి అనుక్షణము కూడా మీకు కనబడేలాగా ఈ రిజల్యూషన్ని ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి. ఒక నోట్ పేపర్లో పెట్టుకొని, అండ్ దాన్ని బట్టి మిమ్మల్ని మీరు చెక్కుకుంటారు. లైక్ ఒక శిల్పి ఎలాగైతే శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడో, చెక్కి దాన్ని ఒక పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ షేప్లోకి ఎలాగైతే రీషేప్ చేస్తాడో, మోడలింగ్ చేస్తాడో, అలాగనే ఆ యొక్క రిజల్యూషన్ చూసినప్పుడల్లా, ఆ యొక్క రాసుకున్న నోట్ చూసినప్పుడల్లా మనం ఇది మనం చెయ్యాలి అని ఒక తాపత్రయం మనలో పుడుతుంది. దాన్ని బట్టి మనం కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2025 వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ స్కల్ప్చర్గా మనం అందరం తయారవుతాం. ఒక దేవునికి ఇష్టమైన ఒక శిల్పగా మనం మార్చబడతాం. ఈ విధంగా ఈ నూతన సంవత్సరం దీవెనలతో దేవాతి దేవుడు మనందరినీ నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్ అందరికీ. అండ్ ఈరోజు మనమందరము న్యూ ప్రామిసరీ కార్డ్స్ తీసుకుని ఉంటాం కదా. ఒక మాట ఏంటంటే, తీసుకున్న ప్రామిసరీ నోట్ని బట్టి అనుదినము కూడా ప్రార్థన చేయండి. మీరు లైక్ ఆ యొక్క ప్రామిస్ ఏ చాప్టర్లో వచ్చిందో ఆ చాప్టర్ అంతా కూడా మీరు చదవడానికి ప్రయత్నించండి. చదివి ఆ యొక్క రిఫరెన్స్ అనేది ఎప్పుడు ఎవరికి అప్లికబుల్ అయింది అండ్ ఫర్దర్గా వాళ్ళ ఆ వాక్యంని బట్టి ఎలాగ దీవెన పొందారు అన్నది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగ చేసినట్లయితే మనకి ఒక క్లారిఫికేషన్, మనము ఈ వాగ్దానంని బట్టి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మనం దేవుని యందు ఎలా ఉండాలి అన్న విషయాలని మనం తేటగా తెలుసుకునేందుకు ఇలా చదవడం విషయం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ మనకి గాస్పల్కి అన్నయ్య ఒక వాగ్దానం తీశారు. అండ్ అలాగే మా చర్చ్లో నేను కూడా ఒక వాగ్దానం తీయడం జరిగింది. అదేంటంటే 1 పేతురు 3:14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. అయితే ఈ గాస్పల్కి మనందరిని బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. 1 పేతురు 3:14. ఈ వాగ్దానముని బట్టి ఎంత టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నా, లైక్ ఇక్కడ ఉంది కదా, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే.
ఒక మంచి విషయం కోసం మనము సఫర్ అయినా అది ఏంటంట మనకి ధన్యతేనంట, బ్లెస్సింగ్ తీసుకొచ్చేదే ఉంటుందంట. అండ్ అలాగే అక్కడ ఇంకో మాట కూడా ఉంది, బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి బెదురు లేకుండా దేవుని నిమిత్తమై ఎటువంటి శ్రమ వచ్చినా ఈ మీటిని ఇలాగ ముందుకు కొనసాగించుకునే కృప, భాగ్యము ఈ వాగ్దామనం బట్టి మీటిలో ఉన్న మనందరికీ దేవత దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే, ఈరోజు ఎవరైనా ప్రేయర్ చేస్తారా చక్కగా? సరే, ప్రేయర్ చేసుకుందాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే వాదునా, నీ దయలే నీదే నేనే వాదునా, తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో కాచినావు గతకాలం. స్తుతి 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 మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా. అవును తండ్రి ప్రభువా, ఇదిగో నీ దయలో తండ్రి, నీ కృపలో తండ్రి ప్రభువా, గత సంవత్సరం అంతయు, గత కాలం అంతయు కూడా కాచి కాపాడుతూ వచ్చిన నా ప్రభువా, నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, నీ యొక్క కృప చొప్పున ఇటువంటి నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అడుగుపెట్టినందుకే నీకు అనేక ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నీ ధారాళమైన కృప ఇదిగో తండ్రి ప్రభువా, విస్తారముగా ఇదిగో తండ్రి ఉచితముగా మీరు మా అందరికను అనుగ్రహింపచేస్తూనే వచ్చారు తండ్రి ప్రభువా. అందుని బట్టి నీకు అనేక ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమించిన ప్రేమను బట్టి నీకు అనేక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, అటువంటి ప్రేమే ఇదిగో మరింత నూతనముగా తండ్రి మా మీద మరింత విస్తారముగా తండ్రి ప్రభువా కుమ్మరించబోతున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. ఇదిగో ఈ రోజున తండ్రి 2025వ సంవత్సరంలో మొదటి దినమున మేము ఉన్నాం తండ్రి. ఈరోజు వాక్య రూపంలో మీరు మాతో సెలవిస్తున్నారు తండ్రి. ఇది నీకు ఒక న్యూ బిగినింగ్ లాంటిది. ఇది నీకు నీ జీవితంలో మరొక ఛాన్స్ అంటూ మాకు సెలవిస్తున్న నా ప్రభువా. అవును తండ్రి, ఇటువంటి అవకాశమును తండ్రి మా జీవితంలో సద్వినియోగపరుచుకుంటూ తండ్రి మరింత ఆత్మీయంగా ఎదగగల కృపాభాగ్యమును ఇదిగో ఈ రోజున వీటిలో జాయిన్ అయిన అందరికీ మీరు అనుగ్రహిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. ఇదిగో గత కాలమంతా ఎన్నో చిక్కుల చేత, బాధల చేత, రుణబాధముల చేత, ఇదిగో అనారోగ్యము చేత, ఇదిగో తండ్రి సమాధానం లేక చికాకుతో ఇదిగో తండ్రి ప్రభువా నలిగిపోయామేమో దేవా ప్రభువా. మేము నమ్ముతున్నాం తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ఇదిగో అటువంటి చికాకులు, అటువంటి సాతాను యొక్క బంధింపులన్నీ కూడా లయమైపోయి ఈ సంవత్సరం అంతా మాకు విజయమే అని నమ్ముతున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో జయము రాక పూర్వంబే జయమని నమ్మండి అని దైవజనులు సెలవిచ్చారు తండ్రి. అవును తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మేము సాధించవలసిన ఎన్నెన్నో ఉన్నవి దేవా. ఇదిగో వాటన్నిటికీ ఈ ప్రారంభము దినమందే మేము జయమని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో నీ చిత్తము చెప్పున తండ్రి సమస్త విషయంలోనూ విజయము మా పక్షమునుందని నజరేయుడైన ప్రభుయేసు నామమున నమ్ముచున్నాం తండ్రి. అవును దేవా, నీ సమాధానమును అనుగ్రహింపచేయండి నా ప్రభువా. ఇదిగో ఈ రోజున మందిరములో ఇదిగో నూతన వాగ్దానములతో మమ్మల్ని దీవిస్తున్న నా ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతులను సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో
నీ వాగ్దానములు మా తరతరముల వరకు నెరవేర్చబడినని నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో ఈ సంవత్సరంలో తీసుకున్న వాగ్దానము ఈ సంవత్సరం అందు మాత్రమే కాదు తండ్రి, నా జీవిత కాలం అంతయు ఇదిగో ఆ వాగ్దానం మా ఇందు నెరవేర్చబడుతూనే వస్తుందని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములయ్యా, నీకు వందనములు తండ్రి. ప్రభువా, సజీవుడవై ఉన్న దేవుడు తండ్రి, మాలోని జీవము నింపండి తండ్రి. ప్రభువా, ఇదిగో నీవు దీవించబట్టే ఈ రోజున మేము జీవించి ఉన్నాం మా దేవా. ఇదిగో నీ దీవెలను పొందుకునే భాగ్యమును మీరు మాకు నీయండి తండ్రి. గత దినమున మేము వాక్యము విన్నాం తండ్రి, హృదయములో చేసిన పాపములు నీకును నీ తండ్రికిని ఒక అడ్డుగోడలాగా ఉన్నాయేమో, అందుకనే గోడ దాటి నీ ప్రార్థన దేవుని వద్దకు చేరట్లేదేమో అని తెలుసుకున్నాం దేవా. ఇదిగో అటు విధముగా కాదు తండ్రి, ఇదిగో మా హృదయములో మెదిలే ఆ పాపములు అనే గోడ ఏదైతే ఉందో, నేటి దినమున నూతన వాగ్దానములతో నూతనమైన రిజల్యూషన్తో ఆ యొక్క పాపములు అనే అడ్డుగోడను మేము బద్దలు కొట్టి చేస్తున్నాం తండ్రి. ప్రవ్వా, మా ప్రార్థనను మా కంఠస్వరమును ఇదిగో నీ సన్నిధికి చేర్చుకొనండి తండ్రి. ఇదిగో దీవించడానికి రక్షించడానికి మీ చెయ్యి కొరచకాలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది తండ్రి. అలాగనే మా ప్రార్థనా స్వరమును వినడానికి మీ చెవులు మందగిల్లలేదు తండ్రి. ప్రవ్వా, ఇదిగో మేము చేసిన తప్పులు అపరాధములే అందుకు అడ్డుగా ఉంటే వాటన్నిటినీ విడిచిపెట్టి నూతన స్వభావముతో ఇదిగో నూతన మనసును కలిగిన వారుగా తండ్రి ఈ నూతనమైన సంవత్సరంలో బహునూతనముగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. నీ యొక్క చిత్తమును నీ యొక్క ప్రణాళికను ఇదిగో మా మిత్రులైన మా అందరి పట్ల నెరవేర్చుతున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానములన్నిటినీ కూడా తండ్రి ప్రవ్వా మేము జ్ఞాపకం ఉంచుకుని ప్రతి దినము ఆ వాగ్దానముల పట్ల జ్ఞాపకం చేసుకుంటూ ముమ్మారు ప్రార్థన చేయుచుండగా ప్రతి ఒక్క ఇదిగో సిచ్యువేషన్లోని ఈ యొక్క వాగ్దానమును మీరు మాకు వినిపింప చేయండి తండ్రి. వాగ్దానమును బట్టి విశ్వాసమును మరింత పెంపొందింపచేసి నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదన్న గొప్ప స్వరమును మా చెవులలో మారు మ్రోగించుతారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. అటు విధంగా నీ చిత్తము చెప్పిన సమస్త విషయముల్లో దీవించండి తండ్రి. ప్రవ్వా, ఈ మీటిని ఇదిగో తండ్రి ప్రవ్వా ఈ మీటిని బట్టి మీరు ఇచ్చిన వాగ్దానమును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేని బట్టి నేనను చింతించక ఇదిగో భయపడక దిగులు పడక శ్రమ అయిననా దేవుని పట్ల విశ్వాసంతో ముందుకు సాగిపోమంటూ అది ధన్యతే అని సెలవిస్తూ వాగ్దానం చేసిన నా ప్రభువా, ఇదిగో ఇటువంటి ధన్యతను బట్టి నీకు అనేక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ రోజును ఈ యొక్క మీటిని మేము అశ్రద్ధ కాని చేయవద్దు తండ్రి. ప్రవ్వా, ప్రతిరోజు నూతనమైన ఉజ్జీవముతో నూతనమైన ఉత్సాహముతో నిన్ను గలమెత్తి కీర్తించాలని, గలమెత్తి నీ యొక్క వాకుని అనేకులకు చాటి చెప్పాలని ఇదిగో నూతన విశ్వాసముతో నూతన ఉత్సాహముతో నూతన జీవముతో మమ్మలను ఈ మీటిలోనికి ప్రతి దినము క్రమము తప్పకుండా నడిపింప చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రవ్వా, ఇదిగో ఈ యొక్క మీట్ అనేది తండ్రి ఈ యొక్క కొద్ది మంది మాత్రమే పరిమితము కాకుండానట్లుగా ఇంకను ఈ సువార్త అనేది తండ్రి అనేకులకు చేర్చబడినదై నీ కృపను అనుగ్రహిస్తూ ఇదిగో మరింత మందిగా మేము కూడుకొని ఈ సన్నిధిన ప్రార్థన చేసుకునగల భాగ్యమును అనుగ్రహింపచేయండి తండ్రి. మరింత ప్రార్థన ఇదిగో శక్తిని మాకును మా మిత్రులైన వారి అందరికీ ఈ నూతనమైన సంవత్సరంలో అనుగ్రహింపచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇటు విధముగా తండ్రి సమస్త విషయములను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రవ్వా, ఇదిగో నిన్న నేడు నిరంతరము మాతో నున్నాడని సెలవిచ్చాను నా ప్రవ్వా. అవును తండ్రి, గత కాలంలో మాతో నుండి నడిపించిన నీవే ఇదిగో ఈ నూతన సంవత్సరంలో కూడా తండ్రి నీ యొక్క తోడును అనుగ్రహింపచేస్తూ మా చేతిని పట్టుకుని నీ నూతన వెలుగుని నీ సన్నిధిని కాంతిని మా మీద అనుగ్రహింపచేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా నడిపింపచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఎటువంటి కష్టములు వచ్చినా ఎటువంటి నిందలు వచ్చినా బాధలు వచ్చినా ఇదిగో నిన్ను చేయడక నిన్ను ఎడబాయక మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునడానికి సెలవిచ్చిన రీతిగా తండ్రి మాకు కలిగి ఉన్న నీ చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు సాగిపోగల విశ్వాసమును మా ఎల్లరికను సంపూర్ణముగా అనుగ్రహింపజేస్తున్నారని నమ్మిక కలిగి ఉన్నాం తండ్రి. అలాగనే తండ్రి ప్రవ్వా ఈ దేశమును రాష్ట్రమును లోకమును ప్రపంచమును సమస్త మానవాళిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారి యొక్క ప్రతి ఒక్కరి జీవితంలోనూ నూతనమైన వెలుగులతో తీర్చిదిద్దండి తండ్రి. ప్రవ్వా, ఇదిగో ఈ సంవత్సరమునందు ఏ తుఫానులు రాకుండానట్లుగా ఇదిగో
ఏ యొక్క ప్రమాదములు చోటు చేసుకోకుండానట్లుగా తండ్రి, ఏ యొక్క యుద్ధములు చెలరేగకుండానట్లుగా తండ్రి, ఏ ఒక్కరికి యుద్ధముల్లో ఏ ప్రాణహాని కలగకుండానట్లుగా తండ్రి, ఎటువంటి అంటువ్యాధులు చెలరేగకుండానట్లుగా తండ్రి ప్రభువా, నీ యొక్క కృప ఇదిగో ఈ భూజనులందరికీ ధారాళముగా అనుగ్రహింప చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నీ రాకడ బహు సమీపముగా ఉండగా తండ్రి ప్రభువా, రాకడ ఇదిగో ఈ క్షణమే అని నమ్ముతున్నట్లుగా తండ్రి ప్రభువా, అనుక్షణము కూడా రాకడ ప్రార్థన, రాకడ ధ్యానం, రాకడ తలంపులతో తండ్రి ప్రభువా ఇదిగో మేము కొనసాగింపబడిలాగా తండ్రి నీ కృపను ధారాళంగా అనుగ్రహిస్తున్నారని నమ్మకం కలిగి ఉన్నాం తండ్రి. ఇటు విధముగా సమస్త విషయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ప్రభువా. ఏ విషయములు మర్చున్నానో, ఏ విషయంలో అన్నానో నాకైతే ఎరుగుదు, కానీ సమస్త విషయములు ఎరిగిన నీకు ఇదిగో ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుని నీ కృపను ధారాళంగా అనుగ్రహింపచేస్తూ నీ చిత్తము నెరవేరుస్తున్నారని విశ్వాసము కలిగి ఉన్నవారుగా ప్రార్థనలో అడిగి ఉన్నవన్నింటికి సమాధానం అనుగ్రహింప చేయమని ప్రభు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడినట్లు భూమి నెరవేర్చబడును గాక. నేను ప్రార్థన చేసిన ప్రకారం మా ప్రార్థనను క్షమించుము, మా శోధన లేనికి తేక నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ అనంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. प्रवेश रक्तम जय अपवाद गृहलय, प्रवेश रक्तम जय अपवाद गृहलय, प्रवेश रक्तम संपूर्ण विषय अपवाद गृहनाश. हल्लेलुया हल्लेलुया हल्लेलुया. स्तोत्रम स्तोत्रम स्तोत्रम. आमेन आमेन आमेन. Praise the Lord. Praise Lord అందరికీ.